హాయ్ అండి. మనం ఈరోజు చేయబోయేది బెల్లం కాజా. ఇది కాజాకు కావాల్సిన పదార్థాలు: బెల్లం, మైదా పిండి, ఆయిల్, నెయ్యి, కొంచెం బేకింగ్ సోడా, ఏలక్కాయ పొడి, ఇవి అన్నమాట కావాల్సిన పదార్థాలు. మనం ఇప్పుడు కాజాకి పాకం పెట్టుకుంటున్నామండి. ఇది కేజీ బెల్లం అండి. పాకం వచ్చేసిందండి. తీగ పాకం వస్తే చాలు బెల్లం. ఇప్పుడు మనకి వాటర్ సరిపోలేదు, మళ్ళీ పోసుకుంటున్నాను నేను. కొద్దిగా చూసుకొని పోసుకోవచ్చు. ఇందులో మరి పలసగా అయిపోతే ఇబ్బంది పడతాం తర్వాత అప్పడం కొట్టుకునేటప్పుడు. మనం కూడా అయిపోయింది. దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఇలా వదిలేసి ఇలాగా పాకాన్ని వడకట్టుకుందాం. అది పోయిద్ది, అందుకని చెత్త వడకట్టుకుంటున్నాను నేను పాకాన్ని. బెల్లం కాబట్టి కరిగినాక వడకట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు వడకడుతున్నాను. ఇప్పుడు ఏలక్కాయ పొడి వేసుకున్నాం. బాగా శుభ్రంగా వడకట్టుకున్నాం కాబట్టి మనకి కాజా అయ్యేలాగా ఇది చల్లగా అయ్యిద్ది. ఇప్పుడు ఆయిల్కి కళాయి పెట్టుకుంటున్నామండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ లైట్గా వేడైన తర్వాత కాజాలు ఎందులో వేసుకోవాలి. కాజా రెడీ చేసుకుందాం. ఆయిల్ కూడా పెట్టుకున్నాం కదా, చేపలు చేసుకొని వేసుకుందాం. మళ్ళీ ఇది అయిపోయినాక ఇలాగ జరుపుకొని కొంచెం పిండి కొట్టుకొని ఆపేసావా? ఇప్పుడు మడత పెట్టుకుందాం కాజాని. ఇలా మడత పెట్టుకుంటే బాగా పొరలు పొరలుగా పాకం తీసుకొని బాగుంటుంది కాజా. ఇప్పుడు మనం ఈ సైడ్ కట్ చేసుకుంటే కాజా బాగా అందంగా కనబడిద్దండి. ఎందుకంటే కాజా నీట్గా రావాలి, లేకపోతే వదిలేసిద్ది సైడ్లు. మనం దీన్ని వేస్ట్ చేయకుండా మళ్ళీ ఇందులో వాడేసుకోవచ్చు జాగ్రత్తగా. వాటర్ కొద్దిగా దీనికి ఇలాగ అతికించుకోవడానికి నిలబడాలంటే వాటర్ కొద్దిగా చెమ్మ చేసుకోవాలి.
ఇలాగ అనుకుంటే బాగా వచ్చిద్దండి కాజా. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వచ్చిద్ది, మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాజాలు కట్ చేసుకుంటున్నామండి. ఒత్తుకొని ఇలా వేసుకుంటే బాగా ఏ పొరకా పొర బాగా వచ్చిద్దండి కాజా. పాకం కూడా బాగా తీసుకుంటుంది తర్వాత. మనం ఇలా చేయడం వల్ల కాజా బాగుంటుంది. ఇలాగ మనం ఒకవేళ చేతితో అనుకోలేకపోయినా దీంతో కూడా అనుకోవచ్చు. దీంతో అయితే ఇంకా బాగా వస్తాయి. ఇప్పుడు కాజాలు ఆయిల్లో వదులుకుందామండి. ఆయిల్ కాక ఇలా ఉండాలండి. ఇలా ఉంటే కాజా బాగా వచ్చిద్ది. ఎక్కువైనా తక్కువైతే ఈడిపోతాయి కాజాలు, ఎక్కువైతే సరిగ్గా బోల్గా రావు, పాకం తీసుకోదు. అందుకని మనం ఈ కాకలో వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎమ్మటే ఏది పెట్టకూడదండి, ఇలా అనుకోవాలి. అనుకోవడం వల్ల కాజాకి ఏ ప్రాబ్లం ఉండదు, లేకపోతే ఈడిపోతాయి. చిన్నగా వెలిగించుకొని చిన్న మంట పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాగా. ఇప్పుడు మనకి ఇలాగా పెట్టుకోవడం వల్ల స్లోగా వేసిద్ది పైకి, అప్పుడు కొద్ది మంట పెట్టుకోవచ్చు. ఇప్పుడు అన్ని కాజాలు పైకి వచ్చాయి కాబట్టి మనం మంట పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల పాటు అసలు కదపకూడదు. ఆయిల్ అంతా హీట్ ఎక్కి కొంచెం గట్టిపడినప్పుడు మనం కలుపుకోవాలి. 5 నిమిషాలు అయ్యిందండి మనం వేసి. ఇప్పుడు కొంచెం గట్టిపడ్డాయి కాబట్టి మనం ఇలా కలుపుకోవాలి. 2 వైపులు తిరగేసుకుంటే బాగా ఏగుతాయి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో కాదు, మిడిల్ కాదు, హై కాకుండా లో కాకుండా మిడిల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే కాజు కలర్ మారిపోతుంది, ఆగదు. అనండి కొంతసేపు ఈ ఆయిల్లో ఫ్రై అవ్వచ్చు, ఏమవ్వదు కాజాకి. అయిన తర్వాత మనం తీసి పాకంలో వేసుకుందాం. ఇప్పుడు కాజా తీసేస్తున్నామండి మనం. అన్నీ ఒక దాంట్లో తీసుకొని ఒకేసారి వేస్తే పాకం బాగా తీసుకుంటాయి. ఇప్పుడు పాకంలో వేసుకుంటున్నాం కదా, మొత్తం ఇలాగా మెల్లగా వేసుకోవాలి ఒకదానిపైన. పాకం బాగా తీసుకుంటుంది ఇలా అయితే, వేడి మీద వేసుకుంటే. మనం పంచదారతో చేసుకోవచ్చు, గోధుమ పిండితో చేసుకోవచ్చు, కానీ బెల్లంతో చేసుకుంటే షుగర్ కాబట్టి బాగుంటుందని మేము బెల్లంతో చేసాము. ఇప్పుడు అందరికీ షుగర్. ఇప్పుడు కాజాలన్నీ పాకంలో మునిగిపోయండి. ఒక 5 నిమిషాల నుంచి తీసుకొని ఎందులోనే పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు పాకంలో నానేద్దాం. ఇప్పుడు తక్కువ పాకం ఉంది కాబట్టి 5 నిమిషాలు అయిపోయినాయండి. ఇప్పుడు కాజాలు తీసి మనం వేరే దాంట్లోకి మార్చుకుందాం. కొంచెం ఇంకొక పాకం ఉన్న అందులో ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం తీసుకోవచ్చు.